అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 6థ్ సెమిస్టర్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ చూస్తున్నారు. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. పాఠ్యాంశాలు కావచ్చు, గ్రామర్ కావచ్చు అండ్ క్రిటికల్ రీడింగ్ కావచ్చు. ప్రతి అంశం కూడా కవర్ చేయబడినటువంటి ప్లే లిస్ట్‌లున్నాయి. ఇవన్నీ కూడా మీకు సులభంగా యాక్సెస్ అవ్వచ్చు. ఎట్లా అంటే మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి మూల నుంచి. వాటి ద్వారా యాక్సెస్ మీరు చేయొచ్చు. లేదా ఈ టైటిల్ ఉంటుంది. మీకు వీడియో చూసేదాని కింద క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్స్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే నేను మీకు ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమ్ యూనిట్ 5లో ఉన్నటువంటి కండిషనల్స్ కింద ఉన్నటువంటి కంటెంట్ రైటింగ్ అనేటటువంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ టాపిక్ని మనం చూడబోతున్నాం. ఏంటి కంటెంట్ రైటింగ్? మనకు రిపోర్ట్ రైటింగ్ ఉంది. రిపోర్ట్ రైటింగ్ అంటే ఒక రిపోర్టర్ రాసినట్టు రాయడం అనమాట. ఇంట్రడక్షన్ రాస్తాం దీనికి రిపోర్ట్ రైటింగ్కి. తర్వాత మెథడాలజీ ఏ విధంగా మనం సమాచారాన్ని పొందామో రాస్తాం. ఫైండింగ్స్ ఏం కనుక్కున్నామో రాస్తాం. రికమెండేషన్స్ మనం ఏం చెప్తున్నామో రాస్తాం. చివరికి కంక్లూజన్ రాస్తాం. ఈ విధంగా ఒక 5 సబ్ హెడ్డింగ్స్తో క్లియర్ చేస్తాం. కంటెంట్ రైటింగ్ అనేది ఇంట్రడక్షను, కంక్లూజన్ మెయిన్ అయితే బాడీ ఆఫ్ ది రైటింగ్ మనం ఏదైతే రాస్తున్నామో అది టోటల్గా మనం ఇక్కడ మెథడాలజీతో పని లేకుండా మనకు తెలిసింది ఎలా రాసేయచ్చు. ఓన్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఏదైనా ఒక టాపిక్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇక్కడ మనం చూసిన విధంగా ఎవాల్యూషన్ ఆఫ్ కామర్స్ ట్రాన్స్ఫార్మింగ్ రిటైల్ ఇన్ ద డిజిటల్ ఏజ్. కాబట్టి ఈ టాపిక్ మనకి కామర్స్ ఏం తెలుసు? కామర్స్ అనగానే నాకు గుర్తు వచ్చేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, తర్వాత మనం డీమార్ట్ ఆన్లైన్ ఉంది, డీమార్ట్, తర్వాత షాప్సీ, ఇట్లాంటివి ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. కామర్స్ అనేవి ఉన్నాయి. రిటైల్ అంటే మనమే. జనరల్గా మనం ఏం చేస్తాం? బడ్డీ కొట్టుకెళ్ళి ఒక్కొక్కటి ఏదో కొనుక్కుంటా ఉంటాం. 5 రూపాయలు 10 రూపాయలది. అమెజాన్లో కూడా మనకేందంటే ఈ విధంగానే టోటల్ బిగ్ బాస్కెట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం రాసేసుకుంటాం. ఓకే. ప్రతిదీ మనకు తెలిసింది ఏదైతే ఉన్నాయో జెప్టో వచ్చింది, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. జొమాటో ఉంది. ఈ రకరకాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి కామర్స్ ఇవాల్యుయేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ రిటైల్ ఇన్ డిజిటల్ ఏజ్. దీన్ని ఎలా రాస్తాం? ముందు చెప్పుకున్నట్టుగా ఇంట్రడక్షన్ రాస్తాం. ఆ తర్వాత బాడీ కింద మనం ఏదైతే తెలుసో అవన్నీ రాస్తాం. కంక్లూజన్ రాస్తాం. ముందు అసలు ఇంట్రడక్షన్ ఏంటి? ఏం రాస్తాం ఇంట్రడక్షను? అసలు కామర్స్ అంటే ఏంటి? కామర్స్ అంటే ఏంటంటే ఆన్లైన్లో అమ్మడం అనమాట. ఏం అమ్ముతున్నాం? వస్తువులు, నిత్యావసర సరుకులు, డైలీ చోర్స్ ఏవైతే డైలీ కావాల్సినటువంటి సరుకులు కానివ్వండి, డైలీ నీడ్స్ని మీట్ అయ్యేటటువంటి టోటల్ ఏదైతే ఎఫ్ఎంసీజీ అంటారు, గూడ్స్ అనమాట. వీటన్నిటిని కూడా అమ్ముతూ ఉంటారు. ఎలా ఫస్ట్లో కామర్స్ అని మనం ఏం చేసాము? చిన్న చిన్నవి పెన్ డ్రైవ్లు ఇలాంటివి బయట కన్నా ఆన్లైన్లో వచ్చేసి ఓ 200, 300 తక్కువగా ఉండేవి. అలానే మంచి క్వాలిటీ దొరికాయి. కాబట్టి మనం వాటిని పర్చేస్ చేయడం మొదలుపెట్టాం. ఆ తర్వాత గుండు సూది కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అవుతుంది. ఇవే రాస్తాం. బట్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నిస్తాం. డిజిటల్ ఏజ్ అయిపోయింది. అన్ని యాప్లో అన్నీ కూడా ప్లేస్ చేస్తారు. చేసేసి మనం ఇష్టం వచ్చిన టైంలో ఆఖరికి అర్ధరాత్రి అవసరం ఉన్నా కానీ ఇప్పుడు తొందరగా స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 10-15 నిమిషాల్లో మనకి ఏది కావాలన్నా, గుండు సూది కావాలన్నా, తాళం కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. జెప్టో, జొమాటో ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం రాయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షను ఏం చేస్తాం అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. తొందరగా మన వస్తువు చేరవేస్తాయి. కంక్లూజన్ ఏం రాస్తాం? అంతా బాగానే ఉంది. కాకపోతే ఏదైతే సాంప్రదాయంగా వస్తున్నాయో అవి కూడా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం. కానీ ఏదైనా మన ఇష్టం అది. ఓవరాల్గా మనకి ఏం చేయమంటారు? రాయమంటారు. నీకేం తెలుసు కంటెంట్ రాయమంటారు. మనం రాస్తాం, ప్రజెంట్ చేస్తాం. ఇంట్రడక్షన్. కామర్స్ ఆర్ ఆన్లైన్ షాపింగ్. కామర్స్ అంటే ఏంటి? ఆన్లైన్ షాపింగ్ మొబైల్లో చేస్తుంటాం. హ్యాస్ చేంజ్ ద వే పీపుల్ బై థింగ్స్.
ఎలా కొంటారు అనేది మార్చేసింది. మనం అవసరమైంది బడ్డీ కొట్టుకెళ్ళామనుకోండి, ఎళ్తే మనకేది అవసరం కొంటాం. మరి పిల్లలు ఎవరిని తీసుకోకుండా ఎళ్తాం. ఎందుకంటే వాళ్ళుంటే అదనంగా ఏది పడితే కనబడిందల్లా అడుగుతారు. ఇన్ ద పాస్ట్ పీపుల్ హ్యాడ్ టు విజిట్ స్టోర్స్ టు పర్చేస్ ప్రొడక్ట్స్. చిన్న చిన్న బడ్డీ కొట్టులకెళ్ళేవాళ్ళం. అక్కడ కొనేవాళ్ళం. నౌ విత్ ద రైజ్ ఆఫ్ ఇంటర్నెట్ షాపింగ్ హాస్ బికమ్ ఈజియర్. షాపింగ్ అనేది చాలా తేలికైపోయిందండి. ఈజీగా కొనేస్తాం. మోర్ కన్వీనియంట్. చాలా కన్వీనియంట్‌గా ఎవరు ఏంది డిస్కౌంట్‌లు చూసుకుంటాం. ఏందిరా ఈడు రూ. 10 దగ్గరకి ఈజీ ఈజీ బేరాలు ఏముండవు. మన వస్తువు ఎంత కొనాలనుకుంటామో అంతకే కొంటాం. దొరకలేదనుకోండి హై రేట్ అయినా కొంటాం. అది వేరే విషయం. దిస్ రిపోర్ట్ డిస్కసెస్ హౌ ఈ-కామర్స్ హ్యాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ద రిటైల్ ఇండస్ట్రీ. రిటైల్ అంటే అదే మనం రూ. 5కి రూ. 1 షాంపూలుంటాయి, రూపాయి షాంపూలుంటాయి. అవన్నీ రిటైల్ అనమాట. పెద్ద పెద్ద డీమార్ట్ వాటికెళ్ళి రూపాయి షాంపూ కావాలంటే కొనలేం. కానీ బడ్డీ కొట్టు దగ్గరికెళ్ళి రూ. 1 చాక్లెట్ కూడా కొనుక్కోవచ్చు. ఇక బాడీకిని ఇది రాయము ఎగ్జామ్‌లో ఇట్లా. బట్ మీకు అర్థం కావాలని. మన మన ఇష్టం వచ్చినయి రాస్తామండి. ఈ-కామర్స్‌లో ఉన్నాయేంటి? ఓకే. ఈ షాపింగ్‌లో ఉన్నాయేంటి? అమెజాను, ఫ్లిప్‌కార్టు ఇలాంటివన్నీ రాస్తే మీ ఒపీనియన్ కూడా రాయొచ్చు. హౌ ఈ-కామర్స్ హాస్ చేంజ్డ్ షాపింగ్. కన్వీనియన్స్. కన్వీనియన్స్ అర్ధరాత్రి మీకేం గుర్తొచ్చినా అర్ధరాత్రి కూడా మీరేం చేయొచ్చు, ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. తెల్లారేసరికి మన ఇంట్లో ఉంటుంది. పీపుల్ క్రేవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ టైమ్. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్వగ్రామంలో వాళ్ళ యొక్క సొంత ఊర్లో ఇండియాలో ఉన్న సొంత ఊరికి అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మ నాన్న జస్ట్ ఫోన్ చేసి అయ్యా ఏం తెలీదు వాళ్ళకి నాకు ఇది అవసరం అంటే వాళ్ళు లేదు ఏదైనా సర్ప్రైజింగ్గా కూడా ప్లాన్ చేసి పంపించేయచ్చు. మోర్ చాయిసెస్. ఆన్లైన్ స్టోర్స్ ఆఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ దాన్ ఫిజికల్ స్టోర్. ఫిజికల్ స్టోర్కి లిమిటేషన్ ఉంటుంది. ఇన్నే వస్తువులు ఉండాలి, ఇవే ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనుకోండి, మహా అయితే 10 రకాలు పెడతాడు. ఆన్లైన్లో మీకు వందల వేల రకాలు ఉంటాయి. బెటర్ ప్రైసెస్, డిస్కౌంట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. ఇది అఫోర్డబుల్గా మార్చిందనమాట. సెక్యూర్ పేమెంట్స్, యూపీఐ కానివ్వండి, డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో యూపీఐ ఎన్ని రకాలు, అమెజాన్ పే అని, ఫోన్పే అని, జీపే అని ఇట్లాంటివి ఎన్నో రకాలైనవి సెక్యూర్ పేమెంట్ మెథడ్స్ రావడం వల్ల మన వ్యాలెట్స్ ద్వారా కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ పే చేసేస్తున్నాం. ఇంపాక్ట్ ఆఫ్ బిజినెసెస్. ఇప్పుడు అంతా బాగుంది, ఈ-కామర్స్ అంటున్నాం, డబ్బులు పే చేస్తున్నాం, మన ఇష్టం. మరి బిజినెస్ వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? ట్రెడిషనల్ స్టోర్స్ వర్సెస్ ఆన్లైన్ షాప్స్. మనకి ఏదైతే మన మైండ్లో వస్తుందో అవన్నీ చక్కగా ముందు రఫ్గా రాసేసి దాన్ని సైడ్ హెడ్డింగ్ కింద పేర్చుకోవడం అంతే. మెనీ బిజినెసెస్ నౌ ఫోకస్ మోర్ ఆన్ ఆన్లైన్ రేదర్ దాన్ ఫిజికల్ స్టోర్స్. ఫిజికల్ స్టోర్ వల్ల ఏంటంటే ప్రాబ్లము రకరకాల చోట్ల పెట్టాలి, అద్దెలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఆన్లైన్ స్టోర్ అనుకోండి ఏం జరగవచ్చు అంటే మన ఇంట్లోనే ఖాళీగా ఉండేటటువంటి ఒక రూమ్లో మనం ఎంతవరకు ప్లేస్ చేయగలమో అంతవరకు మనం ప్లేస్ చేసుకోవచ్చు. అడిషనల్ కాస్ట్ ఉండదు. మనం ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అప్పుడు పంపించేయచ్చు. ఏదైతే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయో వాటిని ఉంచేసుకొని వాటిని ఏంటంటే దాని ప్రకారమే మనం సప్లై తీసుకోవచ్చు. గ్రోత్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్. స్మాల్ బిజినెసెస్ అండ్ లోకల్ సెల్లర్స్ కెన్ నౌ రీచ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ రుచి ఉండాలి. ఏదైనా పచ్చళ్ళు కొనుక్కోవచ్చు. పచ్చళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. అంతా ఏందంటే ఇది ఫారిన్ కంట్రీస్‌కి పచ్చళ్ళు కూడా లోకల్‌గా తయారు చేసి ఫారిన్‌కి పంపించేటటువంటి సౌలభ్యం ఈ ఆన్లైన్ స్టోర్స్ కలుగజేస్తున్నాయి. పర్సనలైజ్డ్ షాపింగ్. వెబ్‌సైట్స్ యూజ్ డేటా టు సజెస్ట్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ ఇంట్రెస్ట్. మీరొక్కసారి ఏసీ కావాలని సెర్చ్ చేశారనుకోండి గూగుల్‌లో, ఆ డేటాతో మీకొచ్చే యాడ్స్ అన్ని ఏ వెబ్ పేజ్ చూసినా మీకు ఏసీలే కనబడతాయి. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ కామర్స్ వల్ల ఛాలెంజెస్ ఏంటి? సవాళ్ళేంటి? అంటే డెలివరీ ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు డెలివరీస్ కొన్ని వరదలు ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మిస్ అవ్వడం. అయితే దానికి కూడా ఇన్స్యూరెన్స్ ప్రొటెక్షన్‌లు ఇవన్నీ ఉన్నాయి. ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా కానీ ఇప్పుడు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్‌కార్ట్ కానివ్వండి చాలా నమ్మకంగా రీప్లేస్ చేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ రిస్క్. ఆన్‌లైన్ పేమెంట్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఫ్రాడ్. ఒకప్పుడు ఈ ఫ్రాడ్ ఎక్కువగుండేది. మన నంబరు, మన కార్డ్ తెలిస్తే ఎంతగానో ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఓటీపీలొచ్చాయి. కానీ ఇప్పుడంతా ఏందంటే యూపీఐ పేమెంట్ మెథడ్ అవ్వడం. ప్రాబ్లమ్ లేదు. వాలెట్ నుంచి పే చేయడం. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్. కొన్నిసార్లు మనం చెప్పుకున్నాంగా ట్రెడిషనల్ ఉండాలి యాస్ వెల్ యాస్ ఈ 2 ప్యారలల్‌గా నడవాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి
ఒక వస్తువు 5 నిమిషాల్లో కావాల్సుంటుంది. ఒక వస్తువు 5 గంటల్లో కావాల్సొస్తుంది. ఇంకో వస్తువు 5 రోజులైనా పర్వాలా, 5 నెలలైనా పర్వాలా. కాబట్టి 5 నిమిషాల్లో కావాలంటే లోకల్ వెళ్ళిపోయి మనం తీసేసుకుంటాం. కాబట్టి దానికోసం ట్రెడిషనల్ కూడా ఉండాలి. ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ కస్టమర్స్ కెనాట్ టచ్ ఆర్ ట్రై ప్రొడక్ట్స్ బిఫోర్ బయింగ్. అయితే దీనికి కూడా ప్రతి దానికి కూడా ఈ ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని దీనికి సొల్యూషన్ కనుక్కున్నారు. ఏందంటే రివ్యూ రేటింగ్స్. కస్టమర్ రేటింగ్స్ ఉంటాయి. ఈ కస్టమర్ రేటింగ్స్ వల్ల ఏందంటే సులభంగా వాళ్ళు వేరే వాళ్ళు రాసినయి చదువుకొని ఓకే. ఇది మనకు సూట్ అవుతుందనేసి తీసేసుకోవచ్చు. ఈ-కామర్స్ హాస్ మేడ్ షాపింగ్ ఈజియర్ అండ్ ఫాస్టర్. చాలా ఫాస్ట్ చేసేసింది. చాలా ఈజీ చేసేసింది. వైల్ ఇట్ హ్యాస్ సమ్ ఛాలెంజెస్, ఇట్ అడ్వాంటేజెస్ హావ్ చేంజ్డ్ ద రిటైల్ ఇండస్ట్రీ ఫరెవర్. ఏదైతే రిటైల్ బిజినెసెస్ ఉన్నాయో వాటన్నిటిని మార్చేసింది. యాస్ టెక్నాలజీ ఇంప్రూవ్స్ ఆన్‌లైన్ షాపింగ్ విల్ కంటిన్యూ టు గ్రో అండ్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ రిటైల్. ఇది ఇంకా బాగా పెరగడానికి అవకాశాలున్నాయి గానీ, తగ్గడానికైతే మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే డిస్కౌంట్స్ కానివ్వండి, బల్క్‌లో పర్చేస్ చేయడం, చాలా తక్కువకి అందించడం. ఇప్పుడు డీమార్ట్‌కి వెళ్ళామనుకోండి, రూ. 20 ఉన్నటువంటి ఏదైనా కూల్ డ్రింక్ రూ. 18కి పర్చేస్ చేయొచ్చు. అది లోకల్‌గా 20, 25కి అమ్ముతాడే గానీ 18కి అమ్మడు. కాబట్టి ఇట్లాంటివి ఏం చేస్తున్నాయంటే ఈ-కామర్స్ బిజినెస్‌ని, రిటైల్ బిజినెస్‌ని బాగా ఎక్కువ చేస్తున్నాయి. డీమార్ట్ లాంటిది ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏందంటే ఫర్దర్‌గా చాలా చాలా లోకల్ స్టోర్స్‌ని దెబ్బతీస్తాయి. అయితే 2 ఉండాలి. ట్రెడిషనల్ ఉండాలి, ఇది ఉండాలి. చెప్పుకున్నాం కదా ఇందాక 5 నిమిషాలు అవసరం ఉంటుంది. కొన్ని ఏందంటే ఎక్కువ కాలం అయినా మనం వెయిట్ చేయడం అలాంటివి ఆన్‌లైన్‌లో అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే రాయొచ్చండి. ఇదొచ్చేసి కంటెంట్ రైటింగ్ అనమాట. రిపోర్ట్ రైటింగ్ అంటే మనం చూసాం. దానికేందంటే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్ రైటింగ్‌కి. జనాల్ని కలవాల్సి ఉంటుంది. ఇంతకుముందు రాసిన రిపోర్ట్‌లు చదవాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ఎట్లా మెథడాలజీ ఏ విధంగా ఈ రిపోర్ట్‌ని నువ్వు సబ్మిట్ చేస్తున్నావు అనేది మెథడాలజీలో సబ్మిట్ చేయాలి. అయితే కంటెంట్ రైటింగ్ వచ్చేసి అది చేయనక్కర్లా. మన ఓన్ ఏ దృక్పథంలో రాయాలనుకున్నాం అన్నీ రాసేయాలి అవసరంలా. మనకొచ్చింది రాస్తే చాలు. మనం అక్కడ లాంగ్వేజ్ ప్రెజెంటేషన్ అనేది చూడడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇదండి టోటల్‌గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్స్ ఎ లాట్.